ఎస్ఐ గారికి ఫైనాన్స్ ఇచ్చేలా ఉన్నాడు. ఓకే ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. ఈ రాత్రిగా దెయ్యాలు తాట తీయందే మేము ఇక్కడి నుంచి కదలం. మీరందరూ ఇక్కడే ఉండండి. మీ ఇల్లు పూజకు కావాల్సిన ఐటమ్స్ పట్టుకొస్తాం. అలాగే మంచి స్వామి. పట్టుకో. ఎస్ఐ గారు ఇంకేంటి ఎక్కడ పడకండి, డబ్బులు దెయ్యాలు వదిలిచేస్తారు స్వామీజీ. డబ్బులు తీ బాబాయ్. బాబాయ్ డబ్బులు పంచుతా. ముందు అసలు ఇది రోల్డ్ గోల్డ్ నికాస్ అయిందో తెలియాలి కదా. అవును కదా. ఇదిగో నీ పత్యాపారం ఆపో. ఈ డబ్బు ఇక్కడ పెట్టు, ఈ గొలుసు ఇక్కడ పెట్టు. ఇదిగో ఈ గొలుసు నీది, నాది. ఇదిగో ఈ ఉంగరం నీది, ఓకేనా? ఈ బంగారం అంతా నాది. ఇదిగో ఈ గొలుసు నీది, ఇదిగో ఈ ఉంగరం నీది, పట్టుకో. ఇది నాది, ఓకేనా? నవరత్నాలు అందరూ నేను తీసుకుంటానే. ఎప్పటి నుంచో నేను చేయించుకోవాలని కోరిక ఉన్నాను నాకు. ఇది కేడిఎం ఉంగరం నీకు, ఇంకా అడగకూడదు. ఇదిగో ఇది నీకు. బాబా ఎప్పుడు నిజమైన దేయాలతో కాకుండా అప్పుడప్పుడు ఇలా డమ్మీ దేయాలతో గేమ్స్ ఆడటం కూడా చాలా కామెడీగా ఉంది బాబా. కామెడీకి అలవాటు పడకు. వాళ్ళ మూర్ఖత్వం వల్ల ప్రాణాల మీదకి వచ్చిందని ఈ డ్రామా ఆడడం అంతే. 2, 3, 4, 5. డోంట్ వరీ కార్తీక్, ఇక్కడ నుంచి నిజమైన ఆత్మ ఉన్న పార్టీలను తీసుకొస్తాను, ఓకేనా? ఓకే ఓకే బాబాయ్. మరి నెక్స్ట్ కస్టమర్ ఎవరు? 200 నీకు, ఇది 100 పట్టుకో. ఏంటన్నావు? నెక్స్ట్ పార్టీ ఎవరంటున్నాను? రేపటి వరకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇదిగో ఇప్పటికి పత్యాపారానికి ప్యాకప్ చెప్పేసి మనం బండి ఎక్కేద్దాం. నడు 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 కార్తీక్. పూజ మొదలు పెట్టాలంటే ముందా దెయ్యం ఈ స్టేషన్ లో ఎక్కడుందో కనిపెట్టాలి. నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుక చేసుకో చలివేడుక. ముందే తెలిసింది నా దగ్గర ఉంది, అయ్యహో అభిసారిక. అప్పుడే చెలరేగ ఆ దెయ్యం ఈ సెల్లోనే దాక్కుంది. శిష్య సారీ గురుగారు, పూజకు ఏర్పాట్లు చేయి. అంతా రెడీ, కమాన్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సిద్ధికంఠాయ, ఓం నమో నాగాభరణాయ, ప్రణవాయ త్రిమిధి తాండవకేళరాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. నీ పాదముద్రను మోసి పొంగి నాగపల్లికాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లికాసి. నీ అందాలు ఆపు శిష్య. దయ్యం దారికొచ్చింది, బయటికి రా.
రా పడుతున్నా పడుతున్నా పట్టేస్తున్నా పట్టేశాడు. దొరికిపోతుంది పట్టుకోండి దొరికింది సార్ పట్టేశారు సార్ స్వామి రామా బాటిలోకి రామా నీకు ఏ శరీరాన్ని దక్కనివ్వను బాటిలోకి దూరు పదండి పదండి ఓం తుస్ ఓం తుస్ ఓం తుస్ ఏంటి అలా చూస్తున్నారు? ఈ సెల్లో చచ్చిన మూసిక్ అనే గజదొంగ ఆత్మ ఈ ఎలకలోకి దూరి మిమ్మల్ని నిద్రపోనీయకుండా టార్చర్ చేస్తుంది. అవునా? అవును. కానీ ఇంతమంది మనుషులు మేము ఉండగా ఆ మూసిగడ ఆత్మ ఈ ఎలకలోకి ఎందుకు వచ్చింది? ఏక సినిమాలో హీరో ఆత్మ ఏకలోనే ఎందుకు దూరిందో తెలుసా? హీరో ప్రాణం పోయే టైంకి అదే ప్లేస్ లో ఈగ ప్రాణం పోసుకుంటుంది కాబట్టి. అంటే ఆ మూసిగడ్ చచ్చే టైంకి ఈ ఎలక పుట్టిందనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ లాజిక్. అంటే క్లైమాక్స్ లో హీరో ఆత్మ ఎలకలోకి వెళ్ళినట్టు ఈ మూసిక్ ఆత్మ ఎలకలోకి వెళ్ళిందంటవా? గురుగారు మీరు చెప్పండి. వెళ్ళడానికే ప్రయత్నించింది. ఈలోపే దాన్ని మా శక్తితో ఈ సీసాలో బంధించాం. నీ కళ్ళకి ఎలుకను చూసే శక్తి ఉంది కానీ ఆత్మని చూసే శక్తి లేదు నాయన. ఓం తుస్. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శుభోదయం సిస్టర్. ఏంటి నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? యాక్చువల్లీ బాబ్జీ కాల్ చేసి దెయ్యాలు పట్టిన బాధితుల దగ్గరికి వెళ్లి ఆ దెయ్యాలతో మాట్లాడి వాటి ప్రాబ్లం సాల్వ్ చేసి దెయ్యాల మంత్రకుండా అవుతాను, 4 రాళ్లు వెనకేసుకుంటాను. అది జరిగింది. అందుకే లేట్ నైట్ వచ్చాం. మీరు అప్పటికే పడుకున్నట్టున్నారు. సో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎవరితో కమ్యూనికేట్ చేయాలో తెలియని ఆత్మలకి ఓ దారి చూపిస్తున్నారన్నమాట. మరీ అంత కాదు గాని బట్ కొంచెం. యాక్చువల్లీ ఇవాళ చాలా బిజీ, కస్టమర్ వెయిటింగ్, ఇప్పుడు వెళ్ళాలి. వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సిస్టర్, ధన్యవాదాలు. బాబా జంపు. అబ్బా ఆసనం చాలా ఇబ్బందిగా ఉందిరా. ఇంకో ఆసనం వేద్దామా? ఓం తుస్. బా ఎవరో చూడు. ఏంటి కార్తీక్ బాబు రమ్మన్నారంట? ఒక్క నిమిషం. ఇది ఉంచు గంగా. దేనికి బాబు? జిలేబీ స్టడీస్ కోసం. తీసుకో. చాలా థ్యాంక్స్ బాబు. అప్పుడేనా? ఇది స్టార్టింగ్ ఇంకా. అవును గంగా, జిలేబీ కెరీర్ గురించి మీరు ఇంకేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దండాలు బాబు. ఏమండి వతన వెయిట్ చేయండి. వతనాగా బాబా బయట బాబుజీ వెయిటింగ్. పదా పదా రా, తలుపులేసి రా రోయ్. పదా రారా. ఏంటి బాబాయ్ హడావుడికి రమ్మన్నావు, బ్యాగ్ చదువుకోమన్నావు, ఏంటి బ్యాటరు? అడవాడిగా రమ్మన్నాను అంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది కానీ ఇంత లేట్ చేశారండి. సరే సరే గానీ లగేజ్ అంతా చదువుకున్నారు కదా, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి 2-3 రోజులు లేట్ అయినా సరే వర్క్ కంప్లీట్ చేసుకుంటా మనం. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అది చెబుతా. నీకు ప్రైజ్ కావాలా? కావాలి కావాలి. సర్ప్రైజ్. అందుకే ఫాలో అవ్వండి. డ్రైవర్ సార్ పడితే ఎక్కడే ఫాస్ట్.
ఏంటి బావా ఇంకెంత దూరం? మా అత్తారిండ్రా వచ్చేది, చెప్పడానికి ఇంకెంత దూరం? బాబాయ్ ఇంకెంత దూరం? చెబుతా ఏంటిది చెట్టు తప్ప ఏం కనిపించట్లేదు? బాబాయ్ ఏసీ కార్ బుక్ చేసుకోవచ్చు కదా, మొహం అంతా జిడ్జిట్ అయిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళేటప్పుడు అది ఏసీయా నాన్ ఏసీ అనే దృష్టి దీని మీద ఉండకూడదు. మన టార్గెట్ అంతా పని మీద ఉండాలి. బాబాయ్ నేను ఇంత గ్లామర్గా ఉంటాను కదా, నాకెందుకు ఫిగర్స్ పట్టలేదు ఒకటి కూడా? ట్రావెలింగ్ లో కూడా కనీసం ఎప్పుడు నిజాలు చెప్పవా? సరే పడుకుంటా, ఒకసేపు నిద్ర వస్తుంది. ఇదిగో డ్రైవర్ అప్పుడే వచ్చేసావా? హలో అబ్బాయిలు, ఇక్కడే దిగాలి. ఇక్కడి నుంచి మనం కాలినడకన వెళ్ళాలి. కాలినడక? వామ్మో, ఏం బాబా ఇదంతా? అర్థమైంది కదా? ఇక్కడి నుంచి కాలినడకన వెళ్ళి మనం అనుకున్న అడవికి సంబంధించిన అద్భుతమైన శక్తులన్నీ కూడా సొంతం చేసుకోవాలి. మరి మధ్యలో టిఫిన్లు కంటికి ఏది కనపడితే తినేయడమే. అడవి కదా, దుంపలు ఆకులు లాంటి ఊళ్ళు ఉంటాయి. ఇదిగో డ్రైవర్, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఈ కాఫీ ఏమైనా సరే తిను, ఖర్చులకి దించు. 1 సెకండ్, ఈ బ్యాగ్ అందులో పెట్టు. ట్రావెలింగ్ ఎక్కువ చేయాలి కదా, లోపలికి పెట్టు. నన్న కార్తీక్, మనకి స్టార్ట్ చేద్దామా? రండి. ఇంకెంత దూరం అయ్యా మగడా? వచ్చేసావా? ఊని పులిహార రాశారు. కార్తీక్, మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ట్రెమండస్ ఎక్స్పీరియన్స్ ఉన్న లొకేషన్స్ చూసారా? చూడలేదు. అందుకే సర్ప్రైజింగ్ గా ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే, తీసుకెళ్ళే పేడ కామెడీయా? పద, మూసుకుని పద. తెలుసులే మాకు. ఇక్కడ సమాధి కట్టడం నా కోసం, ఎందుకంటే నేను చచ్చిపోతా కదా బాబాయ్. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. చూసుకుని నెమ్మదిగా దాటండి. సరేలే. వాడు చెప్పిన ఆర్చిదే కదా? ఎస్. ఏంటి బాబాయ్, ఎవరు నేను లొకేషన్ తీసుకొచ్చావు? అతను ఇక్కడే ఉంటాన్నాడు అబ్బాయి. ఎవరు? ఓహో, అదిగో. బాబాయ్ ఎవరితను? ఈ హుయహు ఏంటి? అసలు ఏం జరుగుతుంది బాబాయ్? కంగారు పడకండి అబ్బాయిలు, ఇతను ఈ అడవిలో ఉన్న ఆదివాసీ తెగ నాయకుడు. ఈ హుయహుయ భాష ఏంటి? అదా, వాళ్ళ భాషలో గుడ్ మార్నింగ్ అని అర్థం. ఓ అవునా, మరి 2 సార్లు హుయ్యో హుయ్యో ఎందుకు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నాను. ఓ బాబాయ్, నీకు భాష వచ్చా? రాదు, జస్ట్ గుడ్ మార్నింగ్ ఒకటే వచ్చు. హుయ్యో హుయ్యో హుయ్యో. ఏంటి బాబాయ్ ఏమంటున్నాడు? అదే ఫాలో మీ అని అతను అంటున్నాడు అనుకుంటాను. ఫాలో అయిపోతారండి. అయ్యో, నాకెందుకు డౌట్ గా ఉంది.
కార్తీక్ చేయి పట్టుకో. జాగ్రత్త. ఏంట్రా బాబు అంతా? బాబాయ్ ఏంది వ్యాపారం మాకు? అడవి అంటే ఇలాగే ఉంటది అబ్బాయిలు. అయినా అడవిలో మనం అద్భుతమైన శక్తులను సొంతం చేసుకోవాలి అంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి. అవునా? అడుగు తిను. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా. బాబాయ్ మాకేంది రచ్చ? వీళ్ళ తెగలో తెలుగు వచ్చిన ఒక అమ్మాయి కాల్ చేసి కాంటాక్ట్ చేసింది. కొత్త బ్యాక్ డ్రాప్ కదా, బాగుంటుందని బేరం ఒప్పేసుకున్నాను. అవునా? త్రిల్లి మీకు చిల్లి మాకు. బాగా ఫాస్ట్. నా వల్ల కట్టలేదు. ఏమైనా డౌట్లు పెడదాం అనుకుంటే చెప్పడానికి దొరక తెలుగు రాదు. బాబాయ్ బాబాయ్ అయిపోయింది, నా పని అయిపోయింది బాబాయ్. బాబాయ్ ఇంక నవ్వలేదు బాబాయ్. బాబాయ్ ఇంక నవ్వలు కాదు బాబాయ్. అయ్యా అమ్మా కీళ్ళన్నీ పట్టేసారు. అమ్మా బాబాయ్ ఇంక నవ్వాలి కాదు బాబాయ్. బాబాయ్ వీళ్ళు ఇటు నుంచి ఇటే మనం నరకాన్ని తీసుకెళ్ళాలి ఉన్నారు బాబాయ్. మరి లేకపోతే ఊరికి వచ్చేస్తా ఏంటి? డబ్బులు కావాలంటే మాత్రం కష్టపడాలి. ఆడి కూడా వదిలే బాబాయ్. ఒంట్లో కొవ్వంతా కరిగిపోయేలా ఉంది. బా ఇంకెంత దూరం ఉందో ఏంటో. ఇంకా చాలా సమయం పడుతుంది. నీకు తెలుగొచ్చా? వచ్చు. మరి ఇప్పటిదాకా మాట్లాడదేంట్రా? మా అక్క మాట్లాడొద్దని చెప్పింది. మీ అక్క? ఎవర్రా నీ అక్క? నీ అక్క గోలు తగల ఎక్కసా బాబు. అరే అసలు కరెక్ట్ గా ఎంత సమయం పడుతుందో చెప్పరా? అడుగో అక్కడున్న చంద్రుడు ఇక్కడికి వచ్చేసరికి గూడులో ఉంటాము. కార్తీక్ వినపడిందా? వినపడింది బాబాయ్. అమావాస్య రోజు వచ్చుంటే మన పరిస్థితి ఏంటి? మా గూడెంలో అమావాస్య రోజు ఏ పని చేయరు. ఎందుకు తమ్ముడు? అక్క అనవసరంగా మాట్లాడొద్దంది. బావా గూడెంకి వెళ్ళగానే ఇలా అక్కకు దండం పెట్టాలరా. అడవిలో కూర్చుని రాజ్యాంగం మొత్తం రాసినట్టుంది. ఏంద్రో ఉసూస్ అంటున్నారు? మాట్లాడొద్దంటున్నాడు. ఈసారి ఏమన్నాడు రా? ఇక్కడ ఎలుగుబంట్లు తిరుగుతుంటాయని చెప్పమన్నాడు. బాబోయ్ మన ఊరెళ్ళి బట్టాయిలు ఎక్కడ కార్తీక్ పక్క తప్ప అమ్మాయి ఉంది.
నీకెరా చైతి రేయ్ ఈ టైంలో కామెడీలు ఏంట్రా తీరా రేయ్ ఏంట్రా చింపాంజీలో చెవుగొక్కుతావు చైతీరు మీ అబ్బా